సూపర్ ట్విస్ట్ అయితే ఉంది ఈరోజు సీరియల్‌లో. సీఈఓ పోస్ట్‌ని తిరిగి దక్కించుకోవడం కోసం జోష్న పావులు కదుపుతుంది. అయితే జోను సీఈఓ కాదు కదా! కనీసం క్లర్క్‌ని కూడా కానివ్వనని కార్తీక్ ఛాలెంజ్ చేస్తారు. మరి తర్వాత ఏం జరుగుతుంది? క్యాబ్ బుకింగ్ క్యాన్సిల్ అవ్వడంతో చిరాకుతో రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జోష్న కార్‌లో అటువైపు వెళ్తూ సూరజ్‌ని చూసి ఆగుతుంది. షాప్‌లో నాతో ఊరికే గొడవ పెట్టుకున్నాడు వీడు. ఈగో మీద చావు దెబ్బ కొట్టాలని జోష్న అనుకుంటుంది. సూరజ్ దగ్గరికి వెళ్తుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారని జోష్న అడుగుతుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని సూరజ్ చెప్తాడు. సూరజ్ని డ్రాప్ చేస్తానని జోష్న చెప్తుంది. కానీ సూరజ్ ఒప్పుకోడు. నాకెందుకు హెల్ప్ చేయాలని అడుగుతాడు, తెలిసిన మనిషి అని అనుకోవచ్చని జోష్న అంటే అలా అనుకోనని సూరజ్ అంటాడు. క్యాబ్ అనుకొని డబ్బులు తీసుకుంటా అంటేనే వస్తానని సూరజ్ కారు ఎక్కుతాడు ఇంటికి వెళ్ళొద్దని. మరోవైపు కార్తిక్ దీపతో కాంచన శ్రీధర్ మాట్లాడతారు. నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని జోష్న చెప్పింది. అంటే నీ అగ్రిమెంట్కి నెల రోజులే మిగిలింది. ఆ తర్వాత నీకు విడుదలే కదా, మరి నీ భార్యకి విడుదల ఎప్పుడు అని కార్తిక్ని కాంచన అడుగుతుంది. రేపటి నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దని దీపకి కాంచన చెప్తుంది. బావ షరతులు నాకు కూడా వర్తిస్తాయి, నేను వెళ్తానని దీప అంటుంది. కడుపుతో ఉన్న యుద్ధమే, దీప ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని శ్రీధర్ కూడా అడుగుతాడు. కడుపుతో ఉన్న యుద్ధం చేయొచ్చని కార్తిక్ గొప్పగా చెప్తాడు. ఈ యుద్ధం ఎవరి కోసమని కాంచన అడుగుతుంది. ఫ్యామిలీ కోసమని కార్తిక్ చెప్తాడు. ఇప్పుడు సీఈఓ సమస్య కూడా వచ్చిందని కాంచన అంటుంది. అది వాళ్ళ సమస్య, జోష్నని సీఈఓ చేస్తారో లేదో వాళ్ళ ఇష్టమని కాంచన వేరు చేసి మాట్లాడుతుంది. ఒట్టు వేసిన దీప కార్తిక్ ఆ ఇంటికి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకు నువ్వు మాటలు పడాలి అని దీప వైపు తన మాటలు తూటాలని కాంచన ఎక్కువెడుతుంది. ఏం దాచట్లేదని చెప్పాలంటే ఏం చేయాలని దీప అడుగుతుంది. నెల రోజుల్లో జోష్న పెళ్ళి అయినా కాకపోయినా ఆ ఇంటికి వెళ్ళమని కాంచనకు ఒట్టు వేయాలని శ్రీధర్ అనడంతో కార్తిక్ దీప షాక్ అవుతారు. తన మనసులోని మాట కూడా అదేనని కాంచన చెయ్యి ముందుకు చాపుతుంది. ఒట్టు వేసి దీప ట్విస్ట్ ఇస్తుంది. దీంతో కార్తిక్ షాక్ అవుతాడు. దీప చెప్పేసరికి కార్తిక్ కూడా ఒట్టు వేస్తాడు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని కాంచన చెప్తుంది. నా కొడుకు మాట తప్పడని శ్రీధర్ అంటాడు. జోష్న ప్లాన్ సీన్ జోష్న కారులోకి మారుతుంది. అడగకుండానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని సూరజ్ చెప్తాడు. సూరజ్ జోష్న ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. వీడి ఈగో మామూలుగా లేదు. పొగుడు దించుతానని కారుని మరో దారిలోకి తిప్పుతుంది జోష్న. ఈ రూట్లో మణికొండ ఎలా వెళ్తారని సూరజ్ అడుగుతాడు. సారీ అండి, ఎల్బీ నగర్ అన్నట్లు వినబడితే డ్రాప్ చేస్తానన్నా అని జోష్న కారు ఆపుతుంది. సూరజ్ దెబ్బ మెయిన్ రోడ్డు వరకు సూరజ్ డ్రాప్ చేయమన్నా జోష్న నో చెప్తుంది. నడుచుకుంటూ వెళ్ళిపోమ్మంటుంది. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయని సూరజ్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. జోష్న కార్ స్టార్ట్ చేద్దామని చూస్తే కార్ కీస్ ఫోన్ కనిపించవు. దీంతో సూరజ్ కోసం వెతుకుతుంది జోష్న. కానీ కనిపించడు. సూరజ్ ఏం దెబ్బ కొట్టావురా అని జోష్న అనుకుంటుంది. మరోవైపు అమ్మకు ఎందుకు మాటిచ్చావని దీపను కార్తిక్ అడుగుతాడు. అత్త కోసం ఆలోచించనా, కానీ జోష్న పెళ్ళి ఎవరితో జరుగుతుందని దీప అంటుంది. జోష్న చిన్నపిల్ల కాదు, నీతో 3 ముళ్ళు వేయించుకుంటుంది బావా అని దీప డౌట్ పడుతుంది. నేనేమన్నా చిన్నపిల్లాడినా ఈ తిక్కల దానికి ఓ తిక్కలవాడి జతగా దొరుకుతాడని కార్తిక్ చెప్తాడు. ఆటోలో జోష్న ఇటు సూరజ్ని తిట్టుకుంటూ జోష్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఓ ఆటో వస్తుంది. అందులో సూరజ్ ఉంటారు. డ్రైవర్ వీటిని దించేయి, నన్ను డ్రాప్ చేస్తే 10,000 ఇస్తానని జోష్న చెప్తుంది. కానీ సార్, నాకు తెలిసిన మనిషి కూడా అని ఆ పని చేయనని డ్రైవర్ అంటాడు. తప్పక జోష్న ఆటో ఎక్కుతుంది. మరోవైపు జోష్న ఎక్కడికి వెళ్ళిందోనని సుమిత్ర కంగారు పడుతుంది. శివనారాయణ దశరథ ఎంత చెప్పినా సుమిత్ర వినదు. కార్తిక్ దశరథ్ కాల్ చేసి జోష్న అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. రాలేదని కార్తిక్ చెప్తాడు. ఈ మతిలేని మనిషి మా అమ్మ నాన్నల్ని ప్రశాంతంగా ఉండనివ్వదని దీప అంటుంది. ముందు జోష్న ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని కార్తిక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్తో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి, హైప్ ఇవ్వండి.